దేవుని వాక్యముల నుండి ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యముల నుండి ఒక వాక్య భాగం మనం చదువుకుంటాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము. లూకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుంటాము. మొదటి 46 నుంచి లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనం నుండి మనము 50వ వచనం వరకు మనము మనం గమనించామని తర్వాత 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను. మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృత్తాప్యం ముందు కుమారుని అని గర్భము ధరించినది. ఆమె గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్థము కానేదని ఆమెతో చెప్పాను. అందుకు మరి ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చెప్పు నాకు జరుగును గాక అని. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళి. తర్వాత 46వ వచనం కూడా అందరం కలిసి 46. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించెను. సర్వశక్తి మంతుడు నా గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధం. దేవుడి భాగములు దీవించి మనందరితో మాట్లాడును గాక. మనం గమనించామంటే ఈ చదువుకున్న ఈ భాగాల్లో మరి యొక్క ఆరాధన మనం చూస్తాం. మరి తల్లి అయిన మరియ యేసు ప్రభువారును
యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నట్లుగా ఈ సందర్భాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. 46వ వచనం అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. కాబట్టి చాలా మంది మరియు దేవతగా ఆరాధించే వాళ్ళ లోకంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరియే కనుక తల్లి అయిన మరియ దేవుణ్ణి, ఆయన నా ప్రభువు అని దేవుని గణపరుస్తుంది. కాబట్టి మరియని గణపరచడానికి గల, మరియ యేసు ప్రభువాన్ని గణపరచడం గల కారణాలు ఒక 7 సంగతిని మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది, ఆ దినాల్లో దేవుడు ఈ లోకానికి రావాలని ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి పంపించాలి అని అనుకున్నప్పుడు, లోకమంతా చూసినప్పుడు దేవుడు మరి మరియను కొనటమో ఎంతో అద్భుతం. ఎంతో మంది కన్యకలు ఉన్నారు ఆ దినాల్లో, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరిలో అంతమందికి లేని ధన్యత ఎవరికి దొరికింది? మరియకు దొరికింది. కాబట్టి అందుకే ఇప్పుడు మరియ అది జ్ఞాపకం చేసుకుని, కనుక నిజంగా దేవుడు నా గర్భంలో రావటం ఏంటి? కనుక ఒక సామాన్యమైన స్త్రీని కదా నేను కూడా, లోకములో అందరిలాంటి దాన్ని కదా నేను కూడా, అలాంటిది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని దేవుని ఆరాధిస్తా ఉంది. దేవుడికి కావాల్సింది కూడా, దేవుడు ఎన్నుకునేటువంటి వారు కూడా గొప్పవారిని కాదంట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. దేవుడు కూడా ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు, కోరుకుంటున్నాడంటే, లోకములో గొప్పవారు గనులైన వారిని కోరుకుంటారు కానీ, ఎన్నుకుంటారు కానీ, దేవుడు తన పని కోసము కోరుకునేటువంటి వారు 27-29 వచనాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27-29. ఏ శరీరయు దీన్ని దర్శింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరిచే లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరిచే లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి నిజంగా మరీ జాబితా కూడా మనం చూసినప్పుడు ఆ ఎన్నిక లేని స్త్రీగా మనం చూస్తాం, బలహీనమైంది కానీ. కనుక ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మరియను దేవుడు కోరుకోవటం ఎంత అద్భుతం. కానీ మొదటి విషయము, మరి విషయం మనం ధ్యానం చేసినప్పుడు ఆలోచించి జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, ఈమె ఎన్నుకొనబడిన స్త్రీ. కాబట్టి దేవుని చేత మరియ ఎన్నుకొనబడినది. ఈ ఉదయకాలం మనం కూడా అదే జాబితాలో ఉన్నాం. లోకములో నీచులైన వారు, తృణీకరించబడిన వారు, పనికిమాలిన వారు, జ్ఞానము లేని వారు, అలాంటి వారిని దేవుడు నిజంగా తన పని కోసము ఆయన ఎన్నుకోవటము, ఆయన మనకి రక్షణ ఇవ్వటం ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే మన దేవుని ఎందుకు ఆరాధించాలంటే, మనం ఆయన ఎన్నుకోనలేదు, ఆయనే మనలను ఎన్నుకున్నాడు. అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని అన్నాడు. కానీ మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మును మొదటి ప్రేమించింది అంటాడు. కాబట్టి ఉదయకాలము దేవుని ఆరాధించడం మొదటి కారణం, ప్రభా ఆనాటి సమాజంలో, లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికి కూడా ఎంతో మందికి లేని ఆధిక్యత నన్ను ఎన్నుకొని నాకు ఇచ్చావని చెప్పేసి ఆమె దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. మొదటి సంగతి. రెండో చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం. లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయము 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. రెండవదిగా ఉంచి రాయబడిన మాట దయాప్రాప్తురాల అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎంతోమంది ఉన్నప్పటికి కూడా ఆనాటి సమాజంలో మరి ఎలాంటిదంటే దేవుని యొక్క దయ పొందిన స్త్రీగా జ్ఞాపకం చేయబడుతుంది. కనుక దేవుని దయ, అందుకే దూత వచ్చి దయాప్రాప్తురాల అని మరియతో మాట్లాడుతూ ఉంది. కానీ దేవుడు ఆమెకు దయ చూపించాడు. కాబట్టి దయ ఏమి చూపిస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34 రాయబడింది, దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. దీనులకు సామెతలు 3వ అధ్యాయం. ఆ దినాల్లో ఆ స్త్రీ ఎంతో తగ్గించుకునే దీనమైన స్త్రీ కాబట్టి ఆమెకు దయ చూపించాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34 వచనం. అపహాస్యకు ఆయన అపహసించును, దీనిని ఎడల ఆయన దయ చూపును. కనుక మరియ రెండవదిగా దేవుని యొక్క దయ పొందిన స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే దయాప్రాప్తురాల. కనుక దేవుడు ఆమె దైవటమే కాదు, ఆమెకు 3వ సంగతి రాయబడింది. 3వ సంగతి దూత వచ్చిందంట. కనుక చూడండి ఎక్కడి నుంచి వచ్చింది దూత? 27వ వచనం. దావీదు వంశస్థుని యేసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. కాబట్టి ఇప్పుడు దూత పరలోకం నుండి దూత దిగి వస్తా ఉంది. కనుక మూడవదిగా పరలోకంలో నుండి దూత భూలోకంలో మరియకు
ఒక దర్శనములో రావటం, కనుక దర్శనంగా ప్రత్యక్షం అవడం ఎంత అద్భుతం. కాబట్టి మూడవదిగా మరియా దర్శనం పొందిన స్త్రీగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క దర్శనం పొందింది. దేవుడే స్వయంగా పరలోకం నుండి గాబ్రియలు దూతను పంపించాడు నజరేతు ఊరికి. కనుక ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందింది. కనుక దూతను చూసి ఆమె భయపడుతుంది. కనుక అందుకంటుంది, కానీ నువ్వు భయపడవద్దు, కనుక భయపడవద్దు. కనుక మనం గమనించామంటే మూడవ సంగతిగా ఈమె దర్శనం పొందిన స్త్రీగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మరికి ఇచ్చిన ఆధిక్యతలు. ప్రభా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు, నాకు దయ చూపించావు, అంత మాత్రమే కాదు, నీవు నాకు దర్శనం కూడా ఇచ్చావు. అందుకే ఆమె దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె గురించి రాయబడినటువంటి మాట, మరొక మాట మనం చూసామంటే ఆమె దేవుని యొక్క ఆత్మను పొందిన స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆమె గర్భము ధరించింది అంటే నిజంగా మరియా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఆ దినాల్లో మరియను పరిశుద్ధాత్ముడు వరించడం అని అంటే ఆమె దేవుని యొక్క ఆత్మతో నింపబడిన స్త్రీగా. కాబట్టి ఇవన్నీ కూడా మరీ జ్ఞాపకం చేసుకుని అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. కనుక ఎన్నికలే నన్ను ఎన్నుకున్నావు, నాకు దయ చూపించావు, నాకు పరలోకం నుండి భూలోకానికి దర్శనముగా దూతను పంపించావు. కనుక నాలుగోదిగా ఆత్మ, కనుక దైవాత్మ కలిగిన స్త్రీగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసామంటే ఆమె గురించి ఆమె కృప పొందిందంట. చూడండి ఆ మాట కూడా 30వ వచనం, లూకాసు వార్త 1:29-30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనగా దూత, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. కాబట్టి ఆ దూత ఆయన భయపడతా ఉంది. కనుక ఏంటి ఆ శుభవచనం, కనుక ఏం చెప్పబోతున్నావు, కనుక 10 లక్షలు నీకు బంగారం, లేకపోతే 10 లక్షలు ఇస్తామంటే ఎంత సంతోషము. కానీ ఇప్పుడు అలాంటి సంతోషం కాదు ఇప్పుడు మరీకు. కనుక నీ గర్భములో ఒక శిశువుని మొయ్యాలి పెళ్లి కాకుండా. కాబట్టి అందుకే భయపడతా ఉంది. కాబట్టి సమాజానికి, కాబట్టి ఏంటి శుభవచనం అంటే ఆమె చెప్తాను, దేవుని వల్ల కృప పొందితివి అంటాడు. కనుక ఐదవదిగా మరియా దేవుని కృపను పొందిన స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని మరియ ప్రభుని ఆరాధిస్తా ఉంది. తర్వాత మరియా కృప పొందటమే కాదంట, మరియా ఆశీర్వదించబడిన స్త్రీ మరియా. అందుకే అందరూ ఏమంటున్నారు ఆమెని, చూడండి 49వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసును, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ధన్యురాలు. కనుక ఆమె ఆశీర్వాదం పొందిన స్త్రీగా మనం చూస్తాం. ఆస్వాదమే కాదు, చివరికి ఆమె ధన్య జీవిగా మనం చూస్తాం. అందుకే మరియమ్మను ఎంతో భక్తిగా గౌరవించే వాళ్ళ లోకంలో ఉండలేకపోలేదు. కారణం ఏంటంటే ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడింది. కనుక అదే అంటారు కదా, కింద వచ్చిన కూడా మనం గమనించామంటే ఆ మాట కూడా మనం చూద్దాము. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం. మరి చెప్తుంది అన్ని తరముల వారు, 49వ వచనంలోని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. 47 ఆయన తన దాసుల దీన స్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. కాబట్టి ఇప్పుడు ఆమె దైవాత్మ చేత నింపబడిన స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి పొందిన ఆధిక్యతలు. ఒకటి, ఆనాటి సమాజంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా దేవుని చేత ఎన్నుకొనబడింది. రెండవదిగా దయాప్రాప్తురాలంటే దేవుని యొక్క దయని పొందింది. మూడవదిగా పరలోకమైనటువంటి దూత భూలోకానికి వచ్చి ఆమె దర్శనం ఇచ్చింది, దేవుని యొక్క దర్శనం పొందిన మరియ మూడవది. నాలుగవదిగా ఆత్మను పొందిన స్త్రీగా మనం చూస్తాం. ఐదవదిగా దేవుని యొక్క కృపను పొందింది. ఆరవదిగా ఆశీర్వదించబడింది మనం చూస్తాము. చివరికి ఆఖరిది ఆమె అన్ని తరముల వారు మరియు ధన్యురాలు. కనుక నీ గర్భం పండింది, కనుక నిజంగా నీ గర్భములు యేసు రావటం ఎంత గొప్ప ధన్యత అని చెప్పేసి అందరూ ధన్యురాలని మరియును ధన్యురాలుగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక్క సంగతి అయితే మరి యొక్క పాత జీవితం. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు గర్భంలో వచ్చేటప్పటికి పడబోయే ముందు జరిగిన సంగతులు. ఇప్పుడు మనలాంటి మనిషే, మనలాంటి మనిషే, కానీ ఇలాంటి మనలాంటి మనిషి అన్నప్పుడు మరి యొక్క పాత జీవితం కూడా ఎలా ఉందో ఒక 5 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒకటి, మరియ ఉన్నటువంటి ఊరు ఏ ఊరంట?
26వ వచనం చూడండి, 1:26. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో అని చూస్తాం. కాబట్టి మరి ఏ ఊరంట? నజరేతు ఊరిలో ఉంది. నజరేతు ఎలాంటిది? యోహాను సువార్త 1వ అధ్యాయం. చూడండి, నజరేతు ఎలాంటి ఊరంటే, నజరేతు అనేటువంటి ఊరు యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యేసు వారు చెప్పాడు 46వ వచనం. యోహాను సువార్త 1:46 చదవండి. అందులో నతనేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడిగా వచ్చి చూడమని ఫిలిప్పుతో చెప్పాడు. నజరేతు ఎలాంటిదంటే మంచి ఊరు కాదంట. చెప్పండి, నజరేతు ఎలాంటి ఊరు? మంచి ఊరు కాదు. ఇప్పుడు మరి ఊరు ఎలాంటి ఊరు చెప్పండి? మంచిది రాని ఊరు. మన ఊరు మంచిదే చెప్పుకుంటాం అందరికి, కనుక మా ఊరంటే ఏమనుకున్నావు అదంతా ఇదందని చెప్పుకుంటాం. అదే మన ఊరు చెడ్డదే చెప్పుకోవాలంటే కనుక భయపడతాం. కనుక అమ్మ ఈ ఊరు అని చెప్పి ఏమనుకుంటారు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మరీ కూడా గమనించామంటే ఏ ఊరంటే మంచిది రాని ఊర్లో ఉంది. కనుక మంచిది అలాంటి గ్రామములో అలాంటి స్త్రీని కనుక ఎందుకో ఆశ్చర్యం. కాబట్టి మరి యొక్క స్థితి చూసినప్పుడు మంచిది లేనిది అంటే చెడిపోయినటువంటిదిగా మనం చూస్తాం నజరేతు. కనుక దానికి పాత నిబంధనలు కాబూల్ అని పెట్టారు, నిష్ప్రయోజనమైందంట. కనుక అందుకే ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా వెలుగు ప్రకాశించి యేసు పుట్టినప్పుడు ఆ గలిలయ నజరేతు అనేటువంటి ఊరంతా చీకట్లో మరణ ఛాయలో ఉంది. కానీ మంచిది లేదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథము చూడండి, ఆ గలిలయ నజరేతు ఎట్లా ఉందంటే యేసు వారు పుట్టక ముందు అంత చీకటితో మరణ ఛాయతో ఆ దేశం నింపబడింది. యెషయా గ్రంథము మనం గమనించామంటే 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఆ నజరేతు గురించి మనం చూసామంటే ఆ దేశం అంతా ఎలా ఉందంట చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశం అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యొర్దాను అద్దరిని అది అన్యజనుల గలిలయ ప్రదేశం మహిమ గలదానిగా. ఆ గలిలయ నజరేతు ఎందుకు పనికిరాని మంచిది కాని ఊరు ఇప్పుడు ఏమవుతుందంటే అది మహిమ గల ప్రదేశంగా చేయబడుతుంది. చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు. మరణించే దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయదు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కానీ ఇప్పుడు అక్కడ సంతోషం లేదు, వెలుగు లేదు, కనుక దుఃఖము ఇలాంటి ఆ గల్లని దేవుడు ఏం చేస్తున్నాడంటే మహిమ గల్లని చేస్తున్నాడు. చీకటి ఉండేవాళ్ళు వెలుగు వాళ్ళని చూస్తున్నాడు, మరణం ఉంటున్నాడు జీవం ఇవ్వాలని అని చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి సంతోషం ఎలాంటిదంట వృద్ధిపరుస్తూ ఉన్నాడు. చూడండి, మనకు సంతోషం దినదానికి తగ్గిపోతా ఉంటది. కనుక డబ్బు ఎక్కువ ఉందనుకోని సంతోషం, డబ్బు అంతా అయిపోతా ఉంటే ఏమైపోయింది, సంతోషం అంతా తగ్గిపోతా ఉంటుంది. కనుక నా సంతోషం వృద్ధి అయిందని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఎవరైనా అప్పటికంటే ఇంకా ఎక్కువ సంతోషిస్తున్నారంటే దినదినానికి మన సంతోషం ఏమైపోయింది, క్షీణిస్తూ ఉంటుంది. అందుకే లోకంలో ఉన్న వాళ్ళకి సంతోషం కోసం మనసు బాగాలి, కాసేపు సినిమా పోదాం పదండి అంటారు 3 గంటలు. ఆ 3 గంటల సినిమా పోయి ఆహాహా నవ్వు కూడా ఇచ్చేస్తారు, మళ్ళీ అదే బాధ. కాబట్టి లోకంలో మనిషి సంతోషము వృద్ధి అయ్యే సంతోషం లేదు, తగ్గిపోయే సంతోషమే. కానీ ఇప్పుడు దేవుడు ఆ పట్టణానికి ఆ గ్రామానికి ఏం చేస్తున్నాడంటే ఆ సంతోషం ఎలాంటిదంట వృద్ధి అవడం అంటే ఏంటి, దినదినానికి అధిక సంతోషం. కానీ ఇప్పుడు మొదటి సంగతి ఏంటంటే మరి ఊరు మంచిది రాని ఊరు, కనుక మంచిది కాని ఊరు. అలాంటిది ఇప్పుడు మహిమగలదానిగా వెలుగొచ్చేదిగా మరణం పోయేదిగా వృద్ధి అనే సంతోషం కలిగేదిగా అలాంటి ప్రాంతాలు జన్మించే స్త్రీగా మరి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత మరి గురించి రెండో విషయం మనం గమనించామనుకోండి, ఆ గ్రామంలో మరియ మనలాంటి ఒక సామాన్యురాలే. మనలాంటి ఒక సామాన్యమైన స్త్రీ, ఆమె కూడా మనలాంటి స్త్రీ. కాబట్టి ఆమె దేవదూత ఏమి కాదు, కనుక దేవుడేమి కాదు. ఒక మనలాంటి సామాన్యమైన స్త్రీగా ఉన్న ఆమెను కోరుకోవటం, కనుక ఒక మంచిది రాని ఊర్లో ఉన్నట్టు ఆమెను కోరుకోవటం. రెండోదిగా ఆమె కూడా మనలాంటి ఒక సామాన్యురాలుగా ఆమెను కోరుకోవటం ఎంత అద్భుతం, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడవదిగా మరియు మూడో సంగతి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మరియు కూడా జన్మతః కర్మతః మనలాగా పాపియా కాదా చెప్పండి. ఆమె కూడా మనలాంటి పాపే. అంటే ఒక మాట చెప్పాలంటే ఆమె కూడా మనలాంటి పాపాత్మురాలి. కానీ పాపం చేయని ఒక్కడు కూడా
లేడు. కాబట్టి ఇప్పుడు మరీ కూడా ఆ జాబితా చెందింది. కాబట్టి మనలాంటి మనిషి, కాబట్టి ఆ దినాల్లో ఆమె పరిశుద్ధంగా జీవించింది కనుక పాపాత్మురాంటి మరీ పాపం చేసిందని కాదు, కానీ మనలాంటి సామాన్యమైన స్త్రీ కానీ మనలాంటి జన్మతః కర్మతః పాపం కలిగిన స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడో సంగతి. తర్వాత నాలుగవది మరి అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. మరి అంటే నాలుగవ సంగతి, మరి అంటే చేదు అని అర్థం. అంటే చేదు స్వభావం. మనిషి యొక్క జీవితం కూడా ఎలా అంటే చేదే. అందుకే చూడండి, కవి పద్యం రాశాడు, పాముకేమో తల్ల విషయము కనుక తేలికేమో తోకలో ఉంటుంది, మానవునికి నిలువెల్ల విషయం. అందుకే యెషయా 1వ అధ్యాయంలో అంటాడు, అరకాలు మొదలుకొని నరమెత్తి వరకు కూడా పచ్చి పుండ్లు కానీ కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కాబట్టి అంత చెడిపోయాం కనుక మానవుడు నిలువెల్ల ఆ విషయమే కనుక చేదే. కనుక ఇలాంటి చేదు స్వభావం కలిగినటువంటి మరియను ఎన్నుకోవటము ఎంత అద్భుతం. ఇవన్నీ కూడా మరి యొక్క పాత సంగతులు. కాబట్టి ఆమె ఒక మంచిది రాని ఊరికి చెందిన స్త్రీగా మనం చూస్తాం. రెండోది మనలాంటి ఒక సామాన్యురాలకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడవదిగా మనలాంటి పాపాత్మురాలి కానీ మనలాంటి జన్మతః కర్మతః పాపం కలిగిన స్త్రీ మూడవది. నాలుగవది మరి అంటే చేదు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి చేదు స్వభావం ఆ జీవితం ఇప్పుడు మధురముగా చేయబడింది కనుక ఇప్పుడు చేదంతా ఏమైపోతుంది, ఇప్పుడు యేసు పుట్టుడు ద్వారా ఆమె జీవితం మధురమైపోతుంది. అది నాలుగోది. ఐదు ఆఖరిది మరి అంటే మరొక అర్థం ఏంటంటే తిరుగుబాటు అని అర్థం. మరి అంటే మరొక అర్థం ఏంటి, తిరుగుబాటు. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని మీద ఏం చేస్తాడంట, తిరుగుబాటు చేస్తాడు. యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, యెషయా 1:2 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగు, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేశాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కాబట్టి ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సొంత దొడ్డి తెలుసుకొని నా ప్రజలకు తెలివి లేదు. కాబట్టి పాపిష్యనము, దుష్ట సంతానము, చిరచే పిల్లలు వాళ్ళకి శ్రమ అంటాడు. కాబట్టి మనము కూడా మరియలాగా తిరుగుబాటు చేసిన వారిని. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు చూడండి, మనం కూడా సువార్త పోతా ఉంటే ఎంతమంది తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా బైబిల్ అట్లా తిరుగుబాటు చేసిన వాడు. కానీ పౌలుకి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత తిరుగుబాటు చేసిన ప్రభువుని ప్రకటించాడు వెళ్ళి. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఈ దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు. కాబట్టి మరి కూడా దాని మరి అంటే మరొక అర్థము తిరుగుబాటు కలిగిన స్త్రీ. ఇక నిజంగా ఇలాంటి స్త్రీని ఎన్నుకోవడం ఎంత అద్భుతం. కనుక మంచిది కాని ఊరు, ఒక సామాన్యురాలు, మనలాంటి పాపము జన్మతః కర్మతః పాపం కలిగినటువంటి స్త్రీ. అది మాత్రమే కాదు, చేదు స్వభావం, తిరుగుబాటు స్వభావం. ఇలాంటి స్త్రీలు దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, దయ చూపించాడు, దర్శనమిచ్చాడు, ఆత్మనిచ్చాడు, తర్వాత కృప ఇచ్చాడు, ఆశీర్వదించాడు, చివరికి ధన్యురాలుగా చేశాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తలపోసుకుని ఎలాంటి నా జీవితాన్ని ఎలాగ మార్చావు ప్రభు అని చెప్పేసి ఇప్పుడు అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఏమని గణపరిచింది, ఒక 5 విషయాలు చూద్దాం. మొదటిది లోకాసు వార్త, ఆమె ఏమని గణపరుస్తుందని చూడండి, ఆయన పరిశుద్ధ నామము కలిగిన వాడు. లోకాసు వార్త 1వ అధ్యాయము లోక 1:49 ఆయన నామము పరిశుద్ధము. కానీ ఇప్పుడు దేవుని ఎందుకు ఆరాధిస్తుందంటే ఈ దేవుడు నా కుమారుడు కాదు కనుక ఆయన ఎవరు పరిశుద్ధ దేవుడు కనుక పరిశుద్ధ దేవుడు. కాబట్టి దాన్ని బట్టి మరి యేసు ప్రభుని ఆరాధిస్తా ఉంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నా కుమారుడు కాదు, నేను ఆయన తల్లిని కాదు, ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకంటాడు పరిశుద్ధతలో ఆయన వంటి వాడు ఒక్కడు కూడా లేడు. నిర్గమకాండ 15:11 వేల్పులని వంటి వాడు ఎవడు, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడని. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి దేవుని ఆరాధిస్తా ఉంది. ఆయన నామం పరిశుద్ధమైనది అని జ్ఞాపకం చేస్తాం. రెండవదిగా 50వ వచనం, 2:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండదు. కాబట్టి దేవుడు నాకు ఆయన కనికరాన్ని చూపించాడు. కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు, ఇంతమంది కన్నికలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ కనికరము నాకు అనుగ్రహించాడని చెప్పేసి ఆయన కనికరాన్ని బట్టి. ఎందుకంటే ఎవరికి ఇస్తారంటే కనికరము ఆయనకు భయపడు వారికి. కాబట్టి రెండో విషయము దేవుని యొక్క కనికరాన్ని పొందింది కాబట్టి దేవుడు కనికరం కలిగిన వాడని చెప్పి దేవుని ఆరాధిస్తా ఉంది. మూడవది 51వ వచనం, ఆయన తన బాహువులతో పరాక్రమమును చూపాను. కాబట్టి ఆయన ఆయనకు హస్తము నాకు తోడుగా ఉంచాడు అని చెప్పేసి దేవుని ఆరాధిస్తా ఉంది. 53వ వచనం, ఆకలి కొన్న వారిని మంచి పదార్థముతో సంతృప్తి పరిచి ధనవంతులు వట్టి చేతులతో పంపివేయి. దేవుడు ఎలాంటి వాడంటే ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచేవాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆకలితో పంపడు.
ఒకసారి ఈశ్వరు వారు మీటింగ్ పెట్టాడు కొండ మీద. ఎన్ని రోజులు అయిపోయిందంట? 3 రోజులు అయిపోయింది. 3 రోజుల దాకా ఎవరు ఆకలి అంటలేదు. మనకు 3 గంటలే టైం చూసుకుంటా ఉంటాం అయిపోయిందని చెప్పేసి. వాళ్ళకి 3 రోజులు అయినా కూడా ఒక్కడు ఆకలి అంటల్లా. 3 రోజుల తర్వాత మీటింగ్ అయిపోయింది. అప్పుడు ఎవరి దారి వాళ్ళు పోతా ఉంటే ప్రభు ఆలోచించి, అయ్యో పాపం వీళ్ళంతా మరి 3 రోజులు అయింది ఇప్పటికే తినక మధ్యలో మూర్చపోతారేమో, ఏమైనా పెడదాం ఆహారం అన్నాడు. అప్పుడు శిష్యులు పిలిచారు. పిలిచి ఇకైనా పెడదామంటే, ఏ ప్రభు ఏం తమాషా, ఇదేమన్నా ఇక్కడ బేకరీలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే హోటల్ ఉన్నాయి తెచ్చి పెడతానికి? ఇక్కడ ఏమి లేవంటే వెతికారు. వెతికితే 5 రొట్టెలు 2 చిన్న తీసుకుంటా అన్నాడు. చేతిలో తీసుకున్నాడు, ఆస్వాదించాడు. అవి ఇస్తే అక్కడికి ఏమైపోయిందంట? 5,000 మందికి ఆహారం. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆకలితో పంపేవాడు కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం అదే సందర్భం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆయన మనసు ఎలాంటిదంటే ఆకలితో పంపే మనసు కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచడానికి కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలోకి ఎక్కడుంది వచ్చును అని ఆయన తండ్రి యేసు మీద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పేది. గమనించామంటే 32లో వారి ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదు. చూసారా, వాక్యం 3 రోజులు చెప్పిన తర్వాత వాటికి ఉపవాసం ఎట్ట పంపిస్తాము? కాబట్టి వాళ్ళకి సమృద్ధిగా పెట్టాలి, తృప్తిగా పెట్టాలి. అంటే వాళ్ళు కడుపు నిండా తిన్నారంట. ఇంకా ఏమైపోయిందంటే 7 గంపళ్ళు ఎత్తారు. కాబట్టి అంత గొప్ప కార్యం. అంటే దేవుడి యొక్క మనసు ఎలాంటిదంటే ఆయన తృప్తిపరిచేవాడు, ప్రతి జీవి కోరికనైనా తృప్తిపరిచేవాడు. కాబట్టి అందుకే మరి అంటే ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఆయన కనికరం దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. 3వదిగా ఆయన బాహు, ఆయనకు హస్తం మనకు తోడుగా ఉంటాడు, ఆరాధించాలి. 4వదిగా ఆయన తృప్తిపరిచేవాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. ఆఖరిది 55వ వచనం. లోకాసు వార్త 1:55. లోకాసు వార్త 1వ అధ్యాయము. ఇవన్నీ కూడా మరియ తన జీవితంలో పొందినటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుడు ఆరాధిస్తా ఉంది. 55 చదువుదాము. 55. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపక జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడు ఇశ్రాయేలుకు సహాయము చేశాను. ఈ దేవుడు ఎలాంటి వాడంటే సహాయం చేసేవాడు. కాబట్టి నిజంగా అది ఇవన్నీ తలబోసుకుని, ఒకప్పుడు నా జీవితము నేను ఒక మంచిది కాని ఊర్లో పుట్టాను, ఒక సామాన్యురాలుగా ఉన్నాను, ఒక జన్మతః కర్మతః పాపం కలిగిన స్త్రీగానే ఉన్నాను. తర్వాత నా జీవితము పేరుకి అర్థము చేదు, తిరుగుబాటు, ఇలాంటివన్నీ దేవుడు కోరుకొని ఎన్నుకొని తర్వాత ఆ దయ చూపించి దర్శనమిచ్చి తన ఆత్మనిచ్చి కృపనిచ్చి ఆస్వాదించి గర్వం పండేట్టుగా చేసి చివరికి అందరు ధన్యురాలుగా చేశాడు. కాబట్టి నేను ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలను? కాబట్టి ఏమని ఆరాధిస్తున్నాను? ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన బాహు మనకు తోడుగా ఉంచాడు, ఆయన తృప్తిపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన సహాయం చేశాడు. ఇవన్నీ తలపోసుకుని ఏమంటుంది? 46వ వచనం చదువుదాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియు ఇట్లను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధం. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాబట్టి నిజంగా ఎలాంటి మరియ ఎలాగ చేయబడింది కాబట్టి మనం చూస్తూ వచ్చాము. అది కంటుంది కనుక ఆయన నా ప్రభు కనుక ఆయన గణపరచాలి. కాబట్టి నేను ఆయన దాసురాలిని, కాబట్టి ఆయన నాకు ప్రభు, నేను ఆయనకు దాసురాలిని. నా దీన స్థితిని, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో చెడిపోయిన ప్రాంతంలో నన్ను దేవుడు కోరుకుని ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి నేను ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలను? కాబట్టి ఇది మరి యొక్క ఆరాధన. ఆ రీతికి మనం కూడా మన జీవితంలో కూడా మనం కూడా ఎందుకు ఏ మంచి లేని మనల్ని ప్రేమించాడు, సామాన్యమైన లోకంలో మనల్ని ప్రేమించాడు, పాపాత్మలో మనల్ని ప్రేమించాడు, చేదు స్వభావం తిరుగుబాటు స్వభావం మనం ప్రేమించి దేవుడు ఎన్నుకొని మన విషయం చేసిన కార్యాలను బట్టి కూడా మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన తన బాహు తన హస్తం తోడుగా ఉంచేవాడు, మనం తృప్తిపరిచేవాడు, మనం సహాయం చేసిన వాడు. కాబట్టి ఈ విషయం తలపోసుకుని మనం కూడా దేవుని ఆత్మతో సత్యంతో
ఆరాధించడానికి దేవుడు తన కృపను మనకు దయచేయును గాక. అది మనం లేచి నిలబడే సమయంలో ఒక పాట పాడతాము. ఆ సమయంలో మనం సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళ్తారు. మనం లేచి నిలబడి ఒక చిన్న పాట మనం పాడతాం.